హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నా డైలీ రొటీన్ లాగండి. ఈరోజు వచ్చేసి మేము మార్నింగ్ పూరి అయితే చేసాము. పూరీలోకి కర్రీ అయితే చేశానండి. పూరి అయితే చేసేటప్పుడే పిల్లలైతే తినేశారు. తర్వాత వచ్చేసి మా హస్బెండ్ తింటున్నారు. నేను మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే ఈరోజు మూవీకి ప్లాన్ చేసుకున్నామండి. మా హస్బెండ్‌కి హాలిడే ఉండటం వల్ల ఇక్కడైతే తను తింటున్నారు. పిల్లలకి కూడా స్నానం అది చేయించి మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మూవీకి అయితే వెళ్తున్నామండి. మేమైతే మామూలు బస్సులోనే వెళ్తున్నాము. బైక్ మీద వెళ్ళటం కన్నా బస్సులోనే సేఫ్ కదా, కాబట్టి ఇక్కడైతే బస్సులోనే జర్నీ చేస్తున్నాం అనమాట. హనుమాన్ మూవీ మీలో ఎంతమంది చూశారు అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము ఫినిక్స్ మాల్కి వెళ్ళామండి. ఫినిక్స్ మాల్ చెన్నైలో ఫినిక్స్ మాల్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ప్రతి ఒక్క షాపింగ్ మాల్ అయితే ఉంటుందండి. చెన్నైలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫినిక్స్ మాల్కి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు టైం పాస్ కూడా చాలా బాగా అవుతుంది. ప్రతి ఒక్క షాపింగ్కి మనం ఎక్కడో తిరగనవసరం లేదండి. ఈ ఫినిక్స్ మాల్లోనే ప్రతి ఒక్క షాపింగ్ అయితే మనం చేయొచ్చు. కాకపోతే మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే తప్పితే మిగతా అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి. చాలా అయితే బాగుంటాయి. మేము ఇక్కడ వచ్చేసి మూవీకి అయితే మాకు లేట్ అయిపోయిందండి. మార్నింగ్ లేచి రెడీ అయ్యేటప్పటికి మా పెద్ద బాబుకి కొంచెం ప్రోగ్రామ్ ఒకటి ఉండటం వల్ల దానికి అనేది వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటా తను లేకపోతే ఎలా అని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేసి ఇక్కడ మూవీకి అయితే తీసుకెళ్ళామన్నమాట. మా హస్బెండ్కి హాలిడే ఉందండి, అందుకని మూవీకి అయితే వెళ్ళాము. హనుమాన్ మూవీ మీలో ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మీకు ఫినిక్స్ మాల్లో లోపలదండి. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉంటారో అండి. అసలు మనకు సందు దొరకదన్నమాట. కానీ దీంట్లో తిరగాలి అంటే ఓపిక ఉండాలండి. ఎన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయో తిరిగి 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 మనకేంటంటే ఎటు వచ్చాము అనేది కన్ఫ్యూజ్ అయిపోతాము. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఎక్సలేటర్ ఉంటుంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఆడుకోవడానికి ట్రైన్ ఉంటుంది, తిరగటానికి అంతా చూపించడానికి. కాకపోతే ఛార్జ్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. చెన్నై వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము మూవీ లోపలికి వెళ్తున్నామండి. మూవీలో ఎంటర్ అయ్యేటప్పుడు మాకైతే ఇక్కడ ఏంటంటే వీడియో ఇంతవరకే తీసానండి. ఇక్కడ మేము మూవీలోకి ఇక్కడ మూవీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మూవీ ఏంటంటే చూసిన తర్వాత మీకు క్లిప్ యాడ్ చేశాను లాస్ట్ టైము. కాకపోతే నా ఛానల్కి వచ్చేసి క్లెయిమ్ పడిందనమాట. మూవీకి అనేది పిక్ యాడ్ చేయకూడదు. ఇక్కడైతే మేము మూవీ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ రోబో ఉంటే పిల్లలైతే పిక్స్ తీశారు. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మాకేంటంటే లంచ్ లేట్ అయిపోయింది కదా, లేట్ అయిపోవటం వల్ల మేము ఏం చేసామంటే హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇలా అయితే జరిగిందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీలో ఎంతమంది హనుమాన్ మూవీ చూశారు లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.